ఇంటర్వ్యూ అయితే కొంచెం ఫైరింగ్ గానే ఉంటుంది. సూటిగా అడుగుతాను, అసలు ఎవరి బత్తుల బలరాం కృష్ణ? ఒక రైతు బిడ్డగా పుట్టిన వ్యక్తే ఈ బత్తుల బలరామకృష్ణ. జక్కంపూడి ఫ్యామిలీని అలాగే జక్కంపూడి రాజా అందులోను గణేష్ని ఎదుర్కొనే దమ్ముందా మీకు? ఈ యొక్క ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా కాదు, తొడగొట్టి ఛాలెంజ్. ఇట్లా అంటే మీరు తొడలు కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు, అన్ని చేస్తున్నారు, ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి రేపు? నా రాజానగరం నియోజకవర్గంలో నా పార్టీ గెలిచి నా ప్రజలకు సేవ చేసి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నాను తప్ప జక్కంపూడిని ఓడించడం అనేది నాకు ముఖ్యం కాదు. ఇంట్లోంచి కారు కూడా బయటకు రానివ్వనని అంటే వాళ్ళు రౌడీలు సార్, వాళ్ళు రౌడీలు. గతాన్ని మర్చిపోయి నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమేమి అడుక్కున్నావో మళ్ళీ చెప్తున్నా, ఇంట్లోంచి కారు గేట్ దాటి బయటికి రాదు అని చెప్పేసి అన్నయ్య చెప్పంటే కొడక చంపేస్తానన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అహంకారులు వీళ్ళు. టచ్ చేసి చూడు ఒక్కల్ని అప్పుడు చూపిస్తాను నా విశ్వరూపం ఏంటో నీకు. ఏం మీ సభలు కానీ మీ నియోజకవర్గంలో కటౌట్లు కానీ చూస్తుంటే అసలు ఏ నియోజకవర్గంలోని లేనంత హడావుడి రాజానగరం నియోజకవర్గంలోని బత్తుల బలరాం కృష్ణ గారు కనపడుతుంది. జక్కంపూడి రాజా గారు మీటింగ్ పెడితే 1,000 మంది ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, వచ్చేవాడికి 500 ఇస్తాడు. ఈవేళ ప్రతి గ్రామంలో 4 ఫ్లెక్స్లు కట్టుకుంటున్నాడు ఆయన. ఆయనకు పబ్లిసిటీ పిచ్చ ఆయనకి. అలాగే ఒక క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు చెందినటువంటి స్థలాన్ని కూడా కబ్జాలు చేశారు. దానికోసమే కదా మహాసేన రాజేష్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కూడా. అంత దుర్మార్గులు సార్ వీళ్ళు. ఇక్కడ చెరువులన్నీ అంత దారుణంగా తవ్వేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, భూములు ఎక్కడైనా అటు ఇటు ఉంటే కబ్జాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి అతను ఎందుకు గెలనేస్తారు సార్? జనం డబ్బులు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితిలో ఉన్నారా? రైట్. జక్కంపూడి రాజా అనేవాడు వైసీపీ తరఫున 10,000 ఇస్తే కూడా ప్రజలు డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోనే నాకు ఓటు వేయడానికి రాజానగరం నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను అంత ఖర్చు పెడతారంటారా? ఓటుకి 10,000 ఇస్తారు వాళ్ళు, దోచిన డబ్బులే కదా. మరి మీకు భయం వేయట్లేదా? ఒకవేళ వాళ్ళు చంపేస్తే నా వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తారు, లేదు వాళ్ళు కూడా నా వైఫ్ని కూడా చంపేస్తే నా బిడ్డలను చేస్తారు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న లీడర్ రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరాం కృష్ణ గారు. ఆ మాటకు వస్తే జనసేన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఈ బత్తుల బలరాం కృష్ణ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి రాజానగరంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి బలరాం కృష్ణ గారు. త్రిబుల్ అంటూ రిపబ్లిక్ డే, రాజోలు, రాజానగరం అంటూ మీ పేరునైతే ప్రకటించేశారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సరే అండి, ఇంటర్వ్యూ అయితే కొంచెం ఫైరింగ్గానే ఉంటుంది. సూటిగా అడుగుతాను, మీరు కూడా డొంక తిరుగుడు లేకుండా సూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. అసలు ఎవరి బత్తుల బలరాం కృష్ణ? ఎందుకంటే చాలామందికి, అంటే మీ నియోజకవర్గ ప్రజలకైతే చాలామందికి చాలా బాగా తెలుసు బలరాం కృష్ణ గారు ఎవరు, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. బట్ మీరు స్టేట్ వైడ్ ఫేమస్ అయిపోయారు కాబట్టి స్టేట్ వైడ్లో చాలామంది కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరి బత్తుల బలరాం కృష్ణ గారు? రాజానగరం నియోజకవర్గంలో ఒక మారుమూల ఉన్నటువంటి గ్రామంలో ఒక రైతు బిడ్డగా పుట్టిన వ్యక్తే ఈ బత్తుల బలరామకృష్ణ. పేద ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా సహాయపడడానికి ముందుకు వచ్చాను. అంటే రాజకీయాల్లోకి రావడం కోసమైనా ఇదంతా మీరు ఇప్పుడు చెప్పిన ఈ సేవ అంతా చేసింది రాజకీయాల్లోకి రావడం కోసమైనా? అసలు రాజకీయాల మీద చిన్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అసలు రాజకీయాల్లోకి వస్తానని కూడా నేను అనుకోలేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం వైపు చూడకూడదనే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఏ నాయకుడిని కూడా సరదా కోసం కూడా ఎప్పుడు కూడా కలవలేదు నేను ఎప్పుడు. అసలు నేను ఒక సెలబ్రిటీగా ఉండాలన్న కోరిక లేనటువంటి వ్యక్తిని. నేను సింప్లిసిటీని కోరుకుంటాను, సింపుల్గా వెళ్ళిపోతాను తప్ప నాకు ఏ రోజు కూడా రాజకీయంగా ఎదగాలని కానీ, రాజకీయ నాయకులు కలవాలని కానీ, రాజకీయం చేస్తే బాగుంటుందని కానీ ఎప్పుడు ఆశ కలగలేదు, ఆలోచన కూడా లేదు. ఆ దిశగా నేను ఎప్పుడు ప్రయాణం చేయలేదు. నా గ్రామానికి సేవ చేయాలంటే దానికి అధికార పార్టీ నాయకుడు అడ్డుకున్నాడన్న అక్కసుతో, పవర్ మన చేతిలో లేదు కాబట్టి నాయకుడు అడ్డుకుంటున్నాడు కాబట్టి, ఇదే పవర్ మన చేతిలో ఉంటే మన గ్రామానికే కాదు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చన్న ఆలోచన పుట్టిన తర్వాత మాత్రం రాజకీయాల్లో. ఎవరైనా నాయకుడు జక్కంపూడి రాజైనా? జక్కంపూడి రాజే. మా గ్రామంలో తాగునీరు సమస్య ఏళ్ల తరబడి ఉంది. అది 20 ఏళ్ల నుంచి ఉంది. కొంచెం కొంచెం తాత్కాలికంగా ఏదో చేస్తున్నారు. ఆ గ్రామానికి నీరు లేదు, తాగునీరు లేదు, కనీసం అక్కడ ఏది ఉపాధి లేదు ఎవరికి. అసలు కనీసం ఒక
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి ఏదైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఉద్యోగాలకు పంపిద్దామని అంటే అలాంటి అవకాశం కూడా లేదు. నా ఖర్చులతో నా డబ్బుతో నేను చేస్తాను, నేను కంట్రిబ్యూట్ చేస్తాను, నా యొక్క ఫ్యామిలీ నుంచి స్పాన్సర్ చేసి నేను చేస్తాను అని అంటే కూడా ఆయన ఎక్కడ పేరు వచ్చేద్దా అని చెప్పి భయపడి ఏ పని చేయనివ్వలేదు కాబట్టి ఎవరు ఏ నాయకుడైనా ఇలాగే చేస్తాడు. ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో వచ్చాను. అంటే రాజకీయమే ఇంకా పెద్ద బిజినెస్ అనుకుంటున్నారా ఏంటి? స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నేను సేవ చేయాలనుకున్నాను, దాన్ని చేయనివ్వలేదు కాబట్టి అసలు నాకు వ్యాపారం మీద ఆసక్తి లేదు. వ్యాపారం దీనికి రాకముందే మా అమ్మాయికి పెళ్లి 2 years బ్యాక్ పెళ్లి చేశాను, 3 years బ్యాక్ పెళ్లి చేశాను. పెళ్లి చేసేటప్పుడు నేను బిజినెస్ క్లోజ్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే ఇంతతో నా బాధ్యతలు విరమించుకుని ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ఉంటూ ఇక్కడ సమాజానికి ఏదో సేవ చేద్దాం ఒక ట్రస్ట్ ద్వారా అనుకున్నాను. కానీ ఆ టైంలో ఇక్కడ రివర్స్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆధ్యాత్మికంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రశాంతతను కోల్పోతారు కదా సార్. మాధవ సేవ కంటే మానవ సేవ చాలా ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు మాధవ సేవ అనేది మనం చేస్తే ఏదో తర్వాత వచ్చే దానికి పుణ్యం అనేది చేకూరుతుంది. భావి తరాలు బాగుండాలి అని అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టే రాజకీయం మా యొక్క నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా భావితరాలు బాగుండడం కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు నేను కానీ కల్పించగలిగితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. విద్య అనేది ప్రతి ఇంట్లో కూడా విద్య అనేది అభ్యసించడానికి అన్ని అవకాశాలు ఇస్తే, ఉచిత విద్య అన్ని రంగాల్లో కానీ ఇవ్వగలిగితే. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ఏం లేదు, మొత్తం రాజానగరం కాదు, మొత్తం రాష్ట్రంలో అసలు ఏం జరగట్లేదు అన్నట్టు చెప్తున్నారు. అంటే నాడు నేడు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ద్వారా అనేక స్కూల్స్ డెవలప్ అయిన మాట వాస్తవం కాదంటారా? విద్య అందరికీ అందుతుంది అనే మాట వాస్తవం కాదంటారా? అంటే మీరు ఇంతకుముందు స్టార్ట్ చేసింది తాగునీరు దగ్గర, ఇంటింటికి కుళాయిలు వేసే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంది కదా. ఏం తక్కువైందని రాజానగరానికి మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు కొత్తగా చేసేది ఏంటి? తాగునీరు సమస్య గురించి వాళ్ళు ఇస్తున్నాము అని అంటే మేము రోడ్డు మీద ధర్నా చేసి 33 మంది మీద కేసులు పెడితే ఒక జీవో తీసుకొచ్చి 215 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి డబ్బా కొట్టుకుని ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా కలవచెర్ల గ్రామంలో మల్లంపూడి గ్రామంలో ఈ 2 గ్రామాలకు కూడా వాటర్ ట్యాంకుల ద్వారా నేను నీళ్లు సప్లై చేస్తాను, తాగునీరు. ప్రస్తుతానికి అయితే అక్కడ చూడండి, వాటర్ ఫెసిలిటీ చాలా గ్రామాల్లో లేవు, చాలా గ్రామాల్లో లేవు. ఓకే. అదే విధంగా విద్య అన్నారు మీరు. అసలు వీళ్ళకి ఇచ్చే నాణ్యమైన బుక్స్ ఉన్నాయా, నాణ్యమైన సంచులు ఉన్నాయా, నాణ్యమైన బ్యాగులు అని చెప్పారు. బ్యాగ్ ఇచ్చిన నెల రోజుల్లో చిరిగిపోతుంది. నాడు నేడు పనులు ఎక్కడ పూర్తి చేశారు వీళ్ళు? శంకుస్థాపనలు చూపించారు, తర్వాత ప్రారంభోత్సవం సెమీ కన్స్ట్రక్షన్ లో ఉండగానే ప్రారంభోత్సవం చూపించారు తప్ప ఎక్కడ కూడా అది పూర్తి కాలేదు. ఆ విధంగా విద్య అనేది కుంటుపడింది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఆయన కొడుకు ఇక్కడ శుభ్రంగా దాన్ని నిర్వీర్యం చేశారు. దాన్ని ఈ వేళ ముందు ఫీజు కట్టుకోండి, తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు పేద విద్యార్థులందరూ నరకం చూసేస్తున్నారు. ఆ నరకం చూస్తే తల్లిదండ్రి ఉన్న డబ్బులు ఏదో తాకట్లో పెట్టుకుని తీసుకెళ్లి ఫీజులు కట్టి తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, లేకపోతే చాలా వరకు ఐటీ ఇండస్ట్రీ కూడా వైజాగ్లో వచ్చేసింది అంటున్నారు. అదే కోడిగుడ్ల ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది, మీరు దాన్ని ఐటీ అనుకున్నారేమో వాళ్ళు. అంటే జగన్ గారు చెప్పే మాటలు కానీ ఈ ప్రభుత్వం చెప్పే మాటలు కానీ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అని అంటే 175 అంటారు. అంటే నేనేమనుకుంటానంటే ఒక ఈవీఎం మెషిన్ ఏళ్ళ నొక్కేసుకుని దాన్నే నొక్కేసుకుంటే శుభ్రంగానే మొత్తం 175 చేయవచ్చు. అది సాధ్యం కాదు కదా, అది వాళ్ళ చేతుల్లో ఇంకా అదే చేస్తారు వీళ్ళు. ఇంకా అంతకంటే ఆ విధంగానే వీళ్ళు చెప్పేది ఉంటుంది తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఎవరికి ఉద్యోగ అవకాశం దొరకలేదు. ఉద్యోగ అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఈ సచివాలయం ఉద్యోగులు, సచివాలయం వాలంటరీ వ్యవస్థ అనేది చెప్తారు. ఈ సచివాలయం ఉద్యోగులు పెట్టింది ప్రభుత్వం కేవలం పార్టీ పనులు చేయడానికి. మీరు ఈవేళ చూడండి, ప్రతి కార్యక్రమానికి సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్లు వేధించేస్తారు వీళ్ళు. నవరత్నాల పేరుతో ప్రతి ఇంటికి డబ్బు అందుతున్న మాట వాస్తవం కాదంటారా? అసలు నవరత్నాలు అనే దాన్ని వాళ్ళు కొద్ది మందికి ఇచ్చారు తప్ప ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉంది నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ళు అనే స్కీమ్లో చూస్తే మనం ఎవ్వరికీ ఇవ్వలేదు. కనీసం ఇక్కడ 10% పీపుల్కి కూడా ఇవ్వలేదు. ఇక్కడ 10% పీపుల్కి కూడా ఇవ్వకపోతే ఈ రోజు వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఏదో కోట్ల రూపాయలు ఇచ్చేసామంటారు. అసలు పేదలందరికీ ఇళ్ళు అనే స్కీమ్ పెట్టిందే పెద్దల జేబులోకి డబ్బులు తీసుకెళ్ళడానికి. దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందంటారా? అంతే, ఖచ్చితంగా. అదే విధంగా మాకు ఆవు భూములు చూస్తే ఇక్కడ కోరుకొండ బూరుగుపూడి మధ్యలో ఆవు భూములు ఉన్నాయి. 596 ఎకరాల భూముల్లో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. కనీసం 400 కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ చేశారు వీళ్ళు. పేదలందరికీ ఇల్లు స్కీములో ఈ యొక్క నియోజకవర్గంలో ఒక్కడికి కూడా పూర్తి స్థాయిలో ఇల్లు రాలేదు. కానీ స్థానిక ఎమ్మెల్యేకి మాత్రం 4 అంతస్తుల బిల్డింగ్ మాత్రం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి
2,13,914 మంది ఓటర్లో పేదవాడు ఎవరేనంటే ఇక్కడ మనకి రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు. అందుకే పేదలందరికీ ఇల్లు స్కీమ్లో ఆయనకు ఒక మంచి ఇల్లు వచ్చింది. ఈ 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది కానీ ఒక్క గృహప్రవేశం కూడా జరగలేదు. ఇంకా చూసుకుంటే ముందుకు వెళితే దొంగ పట్టాలు ఇచ్చారు. అంటే అక్కడ స్థలాలు కొనుగోలు చేయలేదు ఆ గ్రామంలో, పట్టాలు మాత్రం ఏదో నెంబర్ వేసేసి స్థలాలు చూపించలేదు. ముఖ్యంగా చూస్తే మనకి డోక్రా మహిళల్ని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. డోక్రా మహిళలకి వాళ్ళకి ఇచ్చేది గోరంతా, వాళ్ళతో చేయించుకునేది కొండ. డోక్రా మహిళలేమో మాకు జగన్ ఉంటేనే బాగుంటుంది, జగన్ వచ్చిన తర్వాతే మాకు సంవత్సరానికి ఒకసారి డబ్బులు పడుతున్నాయి. నిజానికి ఒక్క డోక్రా మహిళలు చెల్లెమ్మను కానీ అక్కనో కానీ మనసు కానీ ఎరిగి ఒక్క మాట మనం మాట్లాడితే గొగ్గోలు పెట్టేస్తున్నారు, గొళ్ళుని ఏడ్చేస్తున్నారు. రోజు మీటింగ్లే. మాకు ఒకసారి సీఎం వచ్చాడంటారు మీటింగ్ అంటాడు, ఇంకోసారి మినిస్టర్ వచ్చాడు మీటింగ్ అంటారు, ఒకసారి ఎమ్మెల్యే మీటింగ్ అంటాడు, ఇంకోసారి ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్ అంటారు. ప్రతిరోజు మేము ఆటోలు ఎక్కి ఇంట్లో కనీసం పిల్లలకు కానీ భర్తకు కానీ సక్రమంగా వండుకుని పెట్టుకోవడానికి కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. అయితే ఎవరో ఇంకా ఈ ప్రభుత్వంలో హ్యాపీగా లేరంటారు. పూర్తిగా అసలు వాళ్ళు అన్ని విధాలుగా కూడా నష్టపోయామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చేదాన్ని మనం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాబట్టి, బెదిరిస్తున్నారు కాబట్టి, ఈ వివోలు బెదిరిస్తున్నారు, గ్రామంలో ఉన్న సచివాలయం సిబ్బంది బెదిరిస్తున్నారు, వాలంటీర్లు బెదిరిస్తున్నారు కాబట్టి మేము వెళుతున్నాం. కానీ అసలు ఎప్పుడు కూడా ఇంత వేధింపులు మేము గురవ్వలేదని చెప్పి డోక్రా మహిళలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అంటే గోదావరి జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ జక్కంపూడి అంటే ఒక బ్రాండ్. గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చూసి ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి ఆ బ్రాండ్ అలా కొనసాగుతూనే వస్తుంది. జక్కంపూడి ఫ్యామిలీని అలాగే జక్కంపూడి రాజా అందులోను గణేష్ని ఎదుర్కొనే దమ్ముందా మీకు? సార్ నిజానికి బ్రాండ్ అనే దానికి నిజంగా కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా గొప్ప వ్యక్తి. అదే విధంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. పైన ఎన్టీ రామారావు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, అందులో సందేహం లేదు. వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలు గొప్ప వాళ్ళు నిజంగా కూడా వీళ్ళందరూ బ్రాండ్సే. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మన జాతీయ నాయకులు గతంలో ఎలా ఉండేవారు అంటే పూర్వం ఎలా ఉన్నారో స్వతంత్రం రాకముందు, స్వతంత్రం తీసుకురావడానికి వీళ్ళు కూడా వీళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడి సమాజ సేవకు కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు, అందులో సందేహం లేదు. కానీ అలా పుట్టిన బిడ్డలు ఉన్నారు చూడు, పండిత పుత్ర పరమస్సు ఉంటారా అని చెప్పడానికి వీళ్ళు ఒక నిదర్శనం. ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ప్రజాసేవలు చేసి ప్రజలకు ఏది కావాలో చేసి ఒక మాస్ లీడర్గా ప్రజలందరికీ కూడా తోడుగా ఉన్నాడు, కులాలకు అతీతంగా తోడుగా ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కడికి కూడా యారాన్ని పిలిచినా కానీ ప్రేమగా అన్నం పెట్టేవాడు. ఆయన కష్టంలో ఉన్నానన్నా అంటే కాపలా కాసేవాడు. వీళ్ళు మాత్రం ప్రజల కష్టాన్ని దూచెత్తకు పుట్టినటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు కూడా మీరెందుకు కొంతకాలం ప్రయాణం చేశారు? సరే అది మనకు విషయం తెలీదు. రాజకీయాల్లో లేము, ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఊరికి దూరంగా ఉన్నాము, మన వ్యాపారాల్లో ఉన్నాము. సరే వాళ్ళు మేము పాడైపోయాము, కనీసం డీజిల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాము, మేము అంతా పాడైపోయాము, మాకు రాజకీయం తప్ప మా నాన్నగారు ఏమీ అప్పగించలేదు, మాకు నియోజకవర్గాలు మాత్రం ఈ యొక్క దీంట్లో రాజకీయం చేయమని మాత్రం అప్పచెప్పారు, మాకు ఇంకో ప్రొఫెషన్ లేదు, మాకు ఇంకో వ్యాపారం లేదు, మాకు ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవడానికి మాకు ఏ వృత్తి లేదు, మా వృత్తి అలా ఇదే అని అంటే ఉడికిలు కాబట్టి ఆయనలాగే పరిపాలిస్తారు ప్రజలను అనుకున్నాం. పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. ఆయన పేద ప్రజలకి సేవ చేస్తే వీళ్ళ పేద ప్రజలు సొమ్ము దొబ్బేస్తారు. సహాయం చేశారు వాళ్ళకి గతంలో? నేను సపోర్ట్గా ఉన్నాను. సపోర్ట్గా ఉండి వాళ్ళేంటి మళ్ళీ మీరే వాళ్ళ సహాయం అడిగినట్టుగా వాళ్ళు మరి చెప్తున్నారు. అదే దాని మీద కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క రోజైనా మిమ్మల్ని సహాయం అడిగినట్టు ఒక్కసారి గతాన్ని మర్చిపోయి నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమేమి అడుక్కున్నావో, నీతో పాటు ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తే నీ కుటుంబ సభ్యులతో పాటు నన్ను ఏ ప్రాధాయపడ్డారో అవన్నీ మర్చిపోయి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, ఇంట్లోంచి కారు గేట్ దాటి బయటికి రాదు. ఏంటి ఇంత ఈ స్థాయిలో అంటే ఎంత ధీమాగా చెప్తున్నారు, ఇంట్లోంచి కారు కూడా బయటకు రానివ్వనని? అంటే వాళ్ళు రౌడీలు సార్, వాళ్ళు రౌడీలు అనే దానికి నిదర్శనం ఏంటంటే మహాసేన రాజేష్ అనే ఒక దళితుడు రాజమండ్రి వచ్చాడు. ఇక్కడ మా నాయకుడు వై శ్రీని గారు అని అన్నారు సిటీ కార్పొరేషన్లో. ఆయన వచ్చేసి ఆయన పుట్టినరోజుకి విషయం చెప్పడానికి మహాసేన రాజేష్ వచ్చాడు. 150 మంది దళితులను తీసుకెళ్లి హత్యా ప్రయత్నం చేయబోయారు. దాన్ని ఎలాగోలాగా తప్పించుకుని మా యొక్క జన సైనికులు దగ్గరుండి కాపాడితే అతను వెళ్ళిపోయాడు. ఒక బీసీ నాయకుడు ఈ మధ్యకాలంలో ఇంకా ఆయన అనరాని బూతులు తిట్టి రారా నా కొడక చంపేస్తా లంజా కొడక అని చెప్పేసి అన్నయ్య చెప్పంటే లంజా కొడక చంపేస్తానన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అహంకారులు వీళ్ళు. అదే విధంగా చూస్తే దళితుడికి గుండు కొట్టించినటువంటి అహంకారులు వీళ్ళు. ఇంకొక చోట చూస్తే ఒక బీసీ నాయకుడు ఒక మనకి ఇక్కడ రాజానగరానికి చెందిన వాడిని హత్యా ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎంతసేపు బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు,
కిడ్నాపింగ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. నన్ను కూడా కారు బయటికి రానివ్వరు అన్నారు. సరే మా జన సైనికులు ఇంకా దృఢంగా ఉంటారు కాబట్టి, ఇంకా గుండె ధైర్యంతో ఉంటారు, గుండె నిబ్బరంతో ఉన్నారు, సాహసం చేయాలనే దాంతో తపనతో ఉన్నారు కాబట్టి మేము ఇదంతా లెక్క చేయం. కారు బయటికి రానివ్వకపోవడం అనే దానికి వాళ్ళకు ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ వెనకాల ఉన్నారు, గంజాయి బ్యాచ్ ఉన్నారు, రౌడీలు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి దమ్ముని ఆయన చూపించాడు. మరి మీకు భయం వేయట్లేదా? నేను చేస్తున్నది ధర్మయుద్ధం, ప్రజాసేవ కోసం, ప్రజల కోసం జీవించాలనుకుంటున్నాను. నాకున్న జీవితంలో నా కుటుంబానికి నేను వాళ్ళ చక్క పెట్టుకున్నాను, నేను అయిపోయింది. ఇప్పుడు ప్రజల కోసం జీవించాలనుకుంటున్నాను. ఎంతకాలం నాకు ఆయుష్ ఉంటే అంతకాలం ప్రజలకు సేవ చేస్తాను. ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తాను. ఒకవేళ వాళ్ళు చంపేస్తే నా వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తారు, లేదా వాళ్ళు కూడా నా వైఫ్ని కూడా చంపేస్తే నా బిడ్డలను చేస్తారు. మరి వాళ్ళు చంపేసేటప్పుడు మా జన సైనికులు రక్షించుకుంటారన్న నమ్మకం ఉంది, కానీ వాళ్ళు చంపేస్తే చూద్దాం. ఇప్పుడు అంటే ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చానంట. పూర్తి స్థాయిలో ప్రాణాలకు తెగించున్నాను. వాళ్ళు ఇప్పుడు పెట్టించబోయే కేసులకు కూడా సిద్ధంగా ఉన్నాము, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఇలాంటి మాటలు అయితే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నారు, కానీ గతంలో నయీం గ్యాంగ్లో పనిచేశారు బత్తుల బలరామకృష్ణ గారు. సత్సాయి ట్రస్ట్ నుంచి ఏమో బోల్డ్ కోట్ల రూపాయలు ఆయన దోచుకున్నారు అని చెప్పి ఏమన్నా అన్నాయి. మీ బ్యాక్గ్రౌండ్ ఏదో భాషా సినిమాలో రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉందంటున్నారు, నిజమేనా? సత్య సాయిబాబా గుడి గురించి నేను చాలాసార్లు మహా న్యూస్ ఛానల్లో చెప్పాను, చాలా ఛానల్లో చెప్పాను. వాళ్ళకు కూడా సవాలు విసిరాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను సత్య సాయిబాబా ట్రస్ట్కి నా జీవితంలో ఎప్పుడు పోలేదు. మరి ఎందుకు నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది అంటారు? కానీ బలరామకృష్ణ అనేవాడు అన్నిటికీ ధీటుగా ఉంటాడు. వాళ్ళకి ఏదో ఆలోచించుకుని ఇలా చెప్తుంటారు. నయీం గ్యాంగ్తో పరిచయాలు నాకు అవసరం ఏంటండి? నేను ఇక్కడ 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వ్యక్తిని, నయీం గ్యాంగ్తో పరిచయాలు నాకెందుకుంటాయి? కొంతకాలం పాటు గ్రామంలో మాయమైపోయాడు ఈయన, మళ్ళీ తర్వాత సడన్ గా వచ్చారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. బలరామకృష్ణ గారు ఎక్కడున్నారు? అవన్నీ తప్పుడు విషయాలు. నేను ప్రతి ఆదివారం మా గ్రామంలో ఉంటాను. నేను ఏ పండుగ వచ్చినా మా గ్రామంలో ఉంటాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే నా వ్యాపారం గురించి వాళ్ళకి తెలియదు. నిజానికి నేను ఈ రోజున చూస్తే ఈ యొక్క దేశంలో జరిగే ఎలక్షన్లన్నింటికి కూడా ఈవీఎం మిషన్లు నేను తయారు చేయించింది నేనే. దానికి మన మిషన్లు కూడా మీరేమన్నా తయారు చేయించాను. వాళ్ళకి అది ఈసీఎల్లో తయారు చేస్తారు. దానికి 3000 మందిని మ్యాన్ పవర్ నేనే సప్లై చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ జనరేట్ చేయడానికి పూర్తి స్థాయిలో మనుషుల్ని సుమారు 6000 మందిని నేనే మనుషులు సప్లై చేస్తాను. నా వ్యాపారం గురించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. అవుట్ సోర్సింగ్ వ్యాపారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఎన్ని కోట్లోనే నాకు ఎన్ని కోట్లోనే అంతా కలిసి. మీరు మీ సభలు కానీ మీ నియోజకవర్గంలో కటౌట్లు కానీ చూస్తుంటే అసలు ఏ నియోజకవర్గంలోని లేనంత హడావుడి రాజానగర నియోజకవర్గంలోని బత్తుల బలరామకృష్ణ గారి కనబడుతుంది. ఎలక్షన్ల ముందు డీజిల్కి డబ్బులు లేని జక్కంపూడి వాళ్ళు ఈ రోజు పెట్టిన ఫ్లెక్స్లు అన్నింటికి డబ్బులు ఎక్కడే, ఈ రోజు కట్టిన బిల్డింగ్లకి డబ్బులు ఎక్కడే. మీరే చెప్పారు కదా, మీరే ఇచ్చానని. నేను కొంత సాయం చేశానంటే ఎలక్షన్ కి నేను ఏదో కొద్ది గొప్ప సాయం చేశాను. మా గ్రామంలో ఎలక్షన్ చేయడానికి ఏదో నేను కొంచెం సాయం చేశాను తప్ప. మీకు ఇప్పుడు ఎవరు సాయం చేస్తున్నారు? ఈ స్థాయిలో రాజకీయం చేస్తున్నారు? ఎక్కడైనా మీరే కనబడుతున్నారు. మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారండి. మా జన సైనికులు మాకు ఖర్చు లేని రాజకీయ పార్టీ మాది. మా జన సైనికులకి ఎవరికి పావులు ఇవ్వక్కర్లేదు. జక్కంపూడి రాజా గారు మీటింగ్ పెడితే 1,000 మంది ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, వచ్చేవాడికి 500 ఇస్తాడు. నేను వచ్చిన వాడికి ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. తిరిగి వాళ్ళే డబ్బులు వేసుకుని ఏదో కార్యక్రమం జెండాలు కడతారు, ఫ్లెక్స్లు కడతారు. కానీ వాళ్ళు ఫ్లెక్స్లు కట్టరు. ఈవేళ ప్రతి గ్రామంలో 4 ఫ్లెక్స్లు కట్టుకుంటున్నాడు ఆయన. ఆయనకు పబ్లిసిటీ పిచ్చ ఆయనకి. డబ్బులు నేనివ్వలేదు. చెరువులు తవ్వేశారు, కొండలు తవ్వేశారు, ఇసుక తోసేశారు, స్థలాలు కబ్జా చేశారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి చిన్న లిటిగెంట్ ఉందంటే కబ్జా చేశారు. అలాగే ఒక క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు చెందినటువంటి స్థలాన్ని కూడా కబ్జాలు చేశారు. దానికోసమే కదా మహాసేన రాజేష్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా చేశారు తప్ప ఇందులో నాకేమీ సంబంధం లేదు. ఇందులో నా డబ్బు ఏమీ లేదు. నాకు రికార్డెడ్గా నేను నా కష్టార్జితం. ఎంత ఉంది బత్తుల బలరామకృష్ణ గారి ఆస్తి ఎంత? నా ఆస్తి అయితే 6 కోట్ల ఆస్తి ఉంది. 6 కోట్ల ఆస్తి. మొత్తం నా ఆస్తి అంతా అమ్మైనా సరే రాజకీయం నా భార్యకు ఉంది, నా బిడ్డలకు ఉంది. నా ఆస్తి మాత్రం 6 కోట్లు ఉంది. అమ్మేసి పెట్టేస్తాను నేను ప్రజలకు. ఏముంది, నాకు అక్కర్లేదు. నా బిడ్డలకి సరిపడగా ఉంది. నేను ఎక్కువ ఆశించానంటే ఈ రోజు కూడా రోడ్ అంతా పోతా ఉన్నటువంటి బడ్డీ పక్కన ఆగి ఒక 10 రూపాయలు పెట్టి ప్లేట్ ఇడ్లీ తినైతే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 5 స్టార్ హోటల్లో తిన్నాను, 5 స్టార్ హోటల్లో దిగను. నాకేం పెద్ద పెద్ద కారుల్లో తిరగను. నేను శుభ్రంగా స్కూటీ వేసుకుని తిరిగేస్తాను కాబట్టి నాకు ఖర్చు లేదు. బత్తుల బలరామకృష్ణ గారు బాలకృష్ణ ఫ్యానా? బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? తొడగొట్టుతున్నారు, మేసాలు మెలేస్తున్నారు సార్. కొంచెం
బాధ ఆవేదన రెండు కలిసి వచ్చినాయి. అంటే ఎన్నిసార్లు చెప్తారు సాయిబాబా ట్రస్ట్కి నేను వెళ్ళలేదని? ఒక్క ప్రూఫ్ బయట పెడితే కేసులు కూడా 12-13 కేసులు అది కానీ బయట పెడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుని నాకున్న యావదాస్తిని మీకు ఇచ్చేసి పోతానని చెప్పాను. రెండోది 13 కేసులు ఉన్నాయి అన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ నా మీద చూపించండి అంటున్నాను నేను. అదే విధంగా చూస్తే 98లో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ అంటున్నారు. 98లో నేను 7th క్లాస్ చదువుతున్నాను. అసలు బుద్ధి జ్ఞానం లేదనేది నాకు అర్థమవుతుంది. వాళ్ళకి లబ్ధి పొందితే బలరామకృష్ణ నుంచి లబ్ధి పొంది ఉంటాడు కానీ ఆ జక్కంపూడి గణేష్ నుంచి బలరామకృష్ణ ఏ రోజు లబ్ధి పొందలేదు. వీళ్ళ బతికి వీళ్ళకి లేదు. వీళ్ళ రోడ్డు మీద వీళ్ళు ఎలా బతికారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళ జీవితం గత చరిత్ర ఏంటో తెలుసు. నేను పుట్టేసరికి మా ఫాదర్కి ఒక పెద్ద రైస్ మిల్ ఉంది, 36 ఎకరాల పొలం ఉంది. ఆయన ఎరువులు పురుగుల మందులు కిరాణా వ్యాపారం చేసేవాడు. జక్కంపూడి గణేష్ అనేవాడు ఎప్పుడైనా లబ్ధి పొందితే బలరామకృష్ణ నుంచి లబ్ధి పొంది ఉంటాడు కానీ ఆ జక్కంపూడి గణేష్ నుంచి బలరామకృష్ణ ఏ రోజు లబ్ధి పొందలేదు. నేను తెరిచిన పుస్తకం, నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి. మీరు ఉండే మీ పుట్టే సమయానికే మా తండ్రి గారికి అంత ఉంది ఇంత ఉంది అంటున్నారు. వాళ్ళ తండ్రి కూడా గట్టి రాజకీయ నాయకుడే కదా, వాళ్ళకు కూడా సంపాదన ఉండే ఉంటుంది కదా అప్పట్లో. సరే ఒక్క ప్రశ్న, జక్కంపూడి వాళ్ళు జీవనోపాధికి చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి? నేను వ్యవసాయం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను. వాళ్ళ జీవనోపాధికి చేస్తున్నటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ ఉన్నట్టు ఉన్నాయి కదా. ఎక్కడుంది రియల్ ఎస్టేట్ చేయడం? రియల్ ఎస్టేట్ ఎక్కడుందో నాకు తెలియదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎలాంటి రియల్ ఎస్టేట్ కూడా ఎవరికి తెలియదు. అది కాబట్టి బత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదైనా అభియోగాలు చేస్తే ప్రూవ్ చేయాలి అంటారు. మీరేమో వాళ్ళ మీద అభియోగాలు చేస్తున్నారు. మీరు కూడా ప్రూవ్ చేస్తారా? ఏ అభియోగానికి అంటే ఇప్పుడు ఇసుక మాఫియా అంటున్నారు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు, గంజాయి బ్యాచ్ అంటున్నారు. వీటికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అభియోగాలు చేస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్న అనుచరులందరూ కూడా బ్లేడ్ బ్యాచ్. ఎందుకంటే ఆయనతో ఫోటోలు దిగిన వాళ్ళందరూ కూడా మీకు ప్రూఫ్లు నేను చూపిస్తాను, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్లో ఉన్నారు. గంజాయి వ్యాపారం చేసుకుని గంజాయి మత్తులో గంజాయి రకరకాలుగా చేస్తున్న వాళ్ళు, విక్రయించే వాళ్ళు వాళ్ళతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో ఏమంటే ఇప్పుడు నాతో ఉన్న నా అనుచరుడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడంటే నేను అతన్ని రిజెక్ట్ అయినా చేయాలి, లేదా అతని మీద యాక్షన్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు ఇన్నిసార్లు ఉంది మహాసేన రాజేష్ మీద దాడి చేసిన వాళ్ళందరూ నీ బ్యాచ్ కాదా? నీ బ్యాచ్ కాకపోతే నీతో ఎందుకు తిరుగుతున్నారు? అదే విధంగా చూస్తే ఒక బీసీ నాయకుడు మొన్న నువ్వు దుర్మార్గంగా తిడితే భర్త పక్కన ఉండగా కూడా ఫోన్ చేసి కిందకి రారా లంజా కొడక అని చెప్పి మిథున్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఉండగానే చంపేస్తానరా ఎవడో చెప్పుకుంటా చెప్పుకో అని చెప్పేసి సవాలు విసిరేరు అని అంటే ఇంకెందుకంటే మీకు ప్రూఫ్ ఏం కావాలి? శత్రువు మనకు మిత్రుడు అంటారు. మరి భరత్ గారి నుంచి ఏమన్నా మీకు సహాయం ఏమన్నా అందుతుందా ఇండైరెక్ట్ గా? అయినా నాకు ఆయనకి సంబంధం ఏంటి? నాకు భరత్ గారు శత్రువు వాళ్ళిద్దరు శత్రువులు కాబట్టి కానీ వాళ్ళు శత్రువులో మిత్రులు నాకు తెలియదు. ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు శత్రువులు నేను అనుకోవట్లేదు. కానీ వాళ్ళిద్దరికి నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఓటాలు అనేది ఏదో డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళిద్దరు శత్రువులుగా ఉన్నారు తప్ప వాళ్ళు నాకెందుకు మిత్రత్వం? అంటే మీకేం సపోర్ట్ చేయట్లేదా? వాళ్ళు నాకెందుకు చేస్తారు? ఆయనకి నాకు సంబంధం ఏంటి అసలు? సరే, నియోజకవర్గ లాస్ట్ ఎలక్షన్స్ ఒకసారి బేరీ చేసుకుందాం అండి. లాస్ట్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 90,000 ఓట్ల చిల్లర వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 38,000 ఓట్ల చిల్లర వచ్చింది. అప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆ అభ్యర్థికి అయితే 20,000 వరకు వచ్చాయి. ఒకవేళ ఈ రెండు కూడా అంటే టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కలిపినా కూడా జక్కంపూడి రాజా ఓటు బ్యాంకుని అయితే కొల్లగొట్టలేకపోతున్నాయి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, టీడీపీ ఓట్ షేర్, టీడీపీ నుంచి ఓటు బ్యాంకులో ఉన్నది అన్ని ఎక్కువ శాతం ఇటు ట్రాన్స్ఫర్ అవ్వదు. మొత్తం 100% ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి రాజానగర్లో లేదు. కాబట్టి ఈసారి బత్తుల బలరామకృష్ణ గారు ఖచ్చితంగా ఓడిపోతారు అనే టాక్ నడుస్తుంది. ఏమంటారు? గతంలో ఎలక్షన్లో జక్కంపూడి రాజాకి మేమందరం వెళ్ళి పాడైపోయాడు విడిచిపెట్టేయండి, ఈసారికి పాపం వాళ్ళ నాన్నగారు మన నియోజకవర్గానికి ఈ పక్క కడియం నియోజకవర్గానికి చాలా సేవలు చేశారు. కాబట్టి వాళ్ళ కుటుంబీకులు రోడ్డును పడిపోయారు చాలా నిర్దాక్షిణ్యంగా. 2 ఎలక్షన్లో వాళ్ళ అమ్మగారు ఓడిపోయారు. ఇది 3వ ఎలక్షన్. ఈసారి కానీ గెలవకపోతే వీళ్ళ కుటుంబం అంతా కూడా అన్యాయం అయిపోద్ది అని చెబుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ని కూడా ప్రభావితం చేయడం అనేది చేశాం. నేనే కాదు, చాలా మంది చేశారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా రాజానగరం నియోజకవర్గం భవిష్యత్తు మారద్దేమో అనే ఆశతో చేసాం మేము అందరం. కానీ వీళ్ళ ఎలక్షన్ అనంతరం వీళ్ళు చేసింది ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న నాయకులందరినీ వదిలిపెట్టేసి పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బినామీలు తీసుకొచ్చి వాళ్ళు దోపిడీలు చేశారు. నష్టపోయే కాంట్రాక్టులన్నీ కూడా లోకల్ నాయకులకు ఇచ్చారు. అందువల్ల ఈ జక్కంపూడి రాజాకి పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యతిరేకత ఉంది.
అసలు అతను ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా మాత్రం జక్కంపూడి రాజాకి ముందుసారి 90,000 వస్తే ఈసారి అందులో సగం 45,000 ఓట్లు రావచ్చు అని చెప్పి మేము ఆలోచిస్తాం. ఇంకా తగ్గిన ఆశ్చర్యపోక్కర్లేదు, ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందువల్లనంటే సార్ ఒకటే తేడా, కరోనాలో నేను ప్రజలకు సేవ చేసింది నా కష్టార్జితంతో, అతను కరోనాలో సేవ చేసింది ఎవడో నాలాంటోడు ఏదో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వెళ్ళే ఫోటో వాళ్ళది పెట్టుకుని ఫ్లెక్స్ వాళ్ళది పెట్టుకుని ఓపెనింగ్ ఆయన వెళ్ళిన చరిత్ర. అదేవిధంగా అతను అందరినీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ పేదవాళ్ళు చేసి అతను ధనవంతుడు అయ్యాడు. కానీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఎదక్కుండా చేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా. ఈవేళ పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే 3-4 యాస్పిరెంట్లు కనిపిస్తారు. రాజానగరం నియోజకవర్గంలో ఒక్క యాస్పిరెంట్ కూడా ఉండరు. కారణం ఏంటంటే ఎవరిని ఎదగనివ్వలేదు అతని చరిత్రలో ఎవరిని ఎదగనివ్వడు. ఎవరినైనా సరే ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ఎలక్షన్ ముందు 2019 ముందు కండు వేసి పార్టీలోకి తీసుకొచ్చి ఎలక్షన్ అయిన విడిచిపెట్టేశాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే రాజానగరం నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే గతి లేక బత్తుల బలరామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు అంటారు. ఎంతవరకు వస్తుంది? అది తప్పండి. అది రాజానగరంలో టీడీపీ అనేది ఎప్పుడు కూడా కంచుకోటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం మేము జనసేన అనేది మేము పూర్తి స్థాయిలో పనిచేశాను కాబట్టి 2 ఏళ్ల నుంచి నేను, నా భార్య, నా బిడ్డలు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నాము. జన సైనికులకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. వేలాది మంది పార్టీలో జాయిన్ అయ్యారు. మా సేవ నచ్చింది కాబట్టి జనసేన పార్టీ పెరిగిందని మాత్రం చెప్తాను నేను. ఎందుకు జనసేన పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? అసలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు జనసేన ఎందుకు ఎంచుకున్నారు? ఒక్క పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రానికి ఒక మంచి జరుగుద్ది అనేది కనిపించింది. నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ దగ్గర 2 విషయాలు ఉంటాయి. ధనానికి పడరు, రికమెండేషన్ పడ్డాయన. రికమెండేషను ధనం 2 జరగవు. లాబింగ్ అనేది అసలు వర్క్ అవ్వదు. నిజాయితీగా ఉండాలి, ఒక ప్రజలకు సేవ చేసేవాడు అయి ఉండాలి. మంచి నిబద్ధత వెళ్ళే నాయకుడికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఎలా ఫస్ట్ మీ పరిచయం ఎలాగా, ఎప్పుడు కలిసారు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని? జూన్ 30వ తేదీ 2022 కలిసాను నేను పవన్ కళ్యాణ్ గారిని. కలిసి నాకున్నటువంటి ఆలోచన వారికి చెప్పాను. అంటే ఇద్దరికి ఆధ్యాత్మిక భావాలు దగ్గరగా ఉండడం కూడా ఒక ప్లస్ అయిందంటారా మీ ఇద్దరి పరిచయం మరింత పటిష్టం అవ్వడానికి? సరే, ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఆయనకి ధనం మీద ఆశ లేదు, నాకు ధనం మీద ఆశ లేదు, పేరు ప్రఖ్యాతుల మీద ఆయనకి ఆశ లేదు, నాకు పేరు ప్రఖ్యాతుల మీద ఆశ లేదు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆయనకి ఉంది, నాకు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొత్తం మీద మాత్రం కనెక్ట్ అయ్యాము. ఆయన పూర్తిగా ఆయన ఆశీస్సులు, ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. దానివల్ల నేను ఇంకా మరింత ఉత్సాహంగా. మీకే సీట్ అని ముందే ఇంతకు ముందు ఎప్పుడైనా ఒక హామీ ఏమైనా ఇచ్చారా ముందు నుంచి కూడా? అంటే మీరు పార్టీలో జాయిన్ అయిన డే 1 నుంచి కూడా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. అంటే చాలామందికి ఎప్పటి నుంచో గతంలో ఉన్న ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు. అంటే సీట్ వస్తేనే మనం బయటకు వెళ్దాంలే, సీట్ రాకపోతే ఎందుకు అనే ఒక మీమాంసలో ఉన్నారు చాలామంది. మీరు మాత్రం డే 1 నుంచి యాక్టివ్గా ఉన్నారు. అయినా బలమైన హామీ ముందే ఉందా మీకు? అసలు హామీ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎవరు? మీరు పని చేయండి, ప్రజలకు ఉపయోగపడండి, ప్రజలకు సేవ చేయండి, సేవ చేస్తే అప్పుడు చూద్దామని చెప్తారు. కానీ నిజాయితీకి మాత్రం పట్టం కట్టే ఆలోచన, పట్టం కడతారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఆ నిజాయితీకి కట్టడంలోనే ఆయనకి మాకు చాలా ఎప్పటికప్పుడు ఆయన ఒక సిగ్నల్ ఇస్తుంటారు. మీరు సిన్సియర్గా పనిచేయండి, ప్రజలకి సపోర్ట్గా ఉండండి, పేద ప్రజలకు అండగా ఉండండి, ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ఎదిరించండి, ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయండి, మీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు అందరికీ కలిపి ఒకే దిశానిర్దేశం చేస్తుంటారు. నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. నేను వ్యవసాయం చేసే రైతునండి. వ్యవసాయం చేసే రైతు అని అంటే ఖచ్చితంగా పొలంలో పక్క పశువులు వచ్చి తినేయకుండా కంచి కట్టుకుంటాము, అదేవిధంగా పురుగులు తినేయకుండా మందు కొట్టుకుంటాము, కలుపు మొక్కలు పెరగకుండా చూసుకుంటాము. అన్నీ సక్రమంగా తయారు చేస్తే అది పంట వస్తుంది. ఇక్కడ అప్లై చేస్తున్నారా, రాజకీయాలకు అప్లై చేస్తున్నారా? అదేవిధంగా ఒక మొక్క నాటితే ఆ మొక్కకి చుట్టూ మేము ముందు పురుగులు తినేయకుండా చూసుకుంటాము, తర్వాత మొక్క నాటిన తర్వాత పశువులు తినేయకుండా దానికి ఒక చుట్టూ కంచి కడతాము, కంచి కట్టిన తర్వాత చెట్టు ఎదిగే వరకు ఉంచుకుంటాము, దాని పళ్ళు అనేది తీసుకునేదాకా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. బత్తుల బలరామకృష్ణ గారికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదంటారు, రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు గతంలో లేవంటారు. కానీ అందరు సగటు రాజకీయ నాయకుడి కంటే కూడా ఎక్కువ రాజకీయం చేస్తున్నారు. ఒక పక్క హర్ష్ కుమార్ గారిని కలుస్తారు, ఒక పక్క పాత ఎమ్మెల్యే అయినటువంటి పెందుర్తి వెంకటేష్ గారిని కలుస్తారు. అన్ని క్యాస్ట్లో ఓటు బ్యాంక్ని కొల్లగొట్టడానికి మంచి రాజకీయం చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం చేయడంలో బత్తుల బలరామకృష్ణ చాలా దిట్ట.
ఏమంటారు? సార్ బలరామకృష్ణ రాజకీయాల్లో దిట్ట కాదు సార్. ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, కులాలకు అతీతంగా ప్రేమిస్తాడు, మతాలకు అతీతంగా ప్రేమిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు. ఇవన్నీ ఓట్ల కోసం కాదంటారా? సార్ ఓట్లు అనే దానికంటే కూడా ఒక దళితులకి సేవ చేయాలంటే ఒక హర్ష కుమార్ ద్వారా చేయొచ్చు. ఒక కమ్మవారికి కాస్త దగ్గర అవ్వాలి అని అంటే పెద్ద నాయకులతో ఉండి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఇతను బలరామకృష్ణ వస్తే బాగుంటుంది అనేది అనుకుంటే పెద్దవారిని కలిసి ఉంటుంది. అదే కదా, అంటే పార్టీలో లేరు, ఆయన పార్టీలో లేరు కానీ పార్టీలకు అతీతంగా కూడా గ్రాప్ చేస్తున్నారు కదా మీరు తెలివిగా. అలా కాదు, ఇది పార్టీలకు అతీతం కాదు. ఈ మధ్య రీసెంట్ గా నేను కలిసింది కూడా దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎలా పోరాటం జరుగుతున్నాయి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ శిరోమండలం కానీ లేదా ఇంకొక నెవను చంపేసి డోర్ డెలివరీ చేస్తే కూడా అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద గౌరవపూర్వకంగా నేను కలుస్తాను. నేను అందరి సలహాలు తీసుకుంటాను, పెద్దల సలహాలు తీసుకుంటాను, చిన్నల సలహాలు తీసుకుంటాను, అందరితో కలిసి వెళతాను. నేను చిన్నోళ్ళతోనే ఒకేలా ఉంటాను. అందుకే మా వాళ్ళందరూ కూడా నన్ను మాస్ మహారాజు, మాస్ లీడర్ అని చెప్పి సరదా పేరు పెట్టారు. మీరు పిలిపి కూడా ఒరే బామ్మద్ది అంటే వీళ్ళందరూ నా బంధువులు. ఆ చనువు కాదు, ఇదంతా లెక్కేసుకుంటే ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో 83 గ్రామాల్లో కూడా నాకు ప్రతి గ్రామంలో కనీసం తక్కువ వేసుకుంటే ప్రతి గ్రామంలో 50-60 మంది నా సొంత బంధువులు ఉన్నారు. కానీ జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ అనే ఒక ఇది ఒక రోమరావు, అది నిజం ఏదైనా కావచ్చు కానీ అదైతే గట్టిగా జనాల్లో ఉంది కదా. మిగతా వర్గాలకు మీరు దూరం అవుతారనే భయం కాదు, అది వైసీపీ వాళ్ళు చెప్తారు. కానీ జనసేన పార్టీ అన్ని కులాలదే, అన్ని మతాలదేనే. వైసీపీ వాళ్ళు మాత్రం చెప్తారు ఇవన్నీ. సార్ వైసీపీ వాళ్ళకి పని ఏముంటుంది సార్, వాళ్ళకి కుటిల రాజకీయం, కుతంత్ర రాజకీయం, కుట్ర రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నా జీవన విధానం గురించి నియోజకవర్గంలో ఏ మనిషినైనా చెప్తారు. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, వాళ్ళు చేసిన పనులు నా మీద చెప్తుంటారు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ మాఫియాలతో సత్సంబంధాలు ఉంటాయి, దాన్ని నాకు రివర్సల్ అంట కడతారు. అదే విధంగా చూస్తే వాళ్ళ గంజాయి కేసులు ఎక్కడైనా ఉంటే వాళ్ళ అనుచరుల మీద ఆ కేసు రివర్స్ లో నా మీద చెప్తుంటారు. వీళ్ళ దేవస్థానాలు అయ్యి విగ్రహాల విషయాల్లో వీళ్ళ గతంలో చేసిన స్కాములు ఉన్నాయి, ఆ స్కాములనే నా మీద రుద్దుతారు. బతుకుండగానే కిరసనాల పుస్తకం తగలెట్టేసే రకాల వాళ్ళు. అసలు వాళ్ళు ఎంత నిర్దాక్షిణంగా ఉంటుందంటే ఇదే కుటుంబం దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని నేను లేచే వరకు కూడా కింద కూర్చుని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకున్న వ్యక్తులు ఈవేళ నా గురించి అసహ్యంగా మాట్లాడతారంటే చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. నేను చేస్తున్నది పాండవ సామ్రాజ్యం, అర్జునుడు సామ్రాజ్యం. మా యొక్క పవన్ కళ్యాణ్ కృష్ణుడు అయితే నేను అర్జునుడిని. నా నియోజకవర్గానికి ఆయన రాష్ట్రంలో ఆయన యుద్ధం చేస్తాడు, మా నియోజకవర్గంలో నేను యుద్ధం చేస్తాను. ఖచ్చితంగా మాత్రం 50,000 పైసలకు ఓట్లు మెజారిటీతో ఖచ్చితంగా గెలిస్తే తీరుతాం. అక్క చెల్లెమ్మల ఆశీస్సులు ఉన్నాయి. సరే, బత్తుల బలరామకృష్ణ గారికి సీట్ వచ్చింది, అదృష్టం బాగుంటే ఎమ్మెల్యే అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా, ముఖ్యమంత్రి ఏమన్నా అయ్యే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? సార్ ఇక్కడ బలరామకృష్ణకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దాన్ని అమలు చేయడం ఒకటే. కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు యుద్ధం చేయని చెప్తాడు. ఆ యుద్ధం మాత్రమే నేను చేయడం నాకున్నటువంటి అలవాటు ఫస్ట్ నుంచి. నా బాస్ ఏది చెప్తే అదే నేను చేస్తాను. నా బాస్ ఏం చేస్తాడో నాకు అనవసరం. అందువల్ల అంటే మీరు కోరుకోవట్లేదా మనసులో ముఖ్యమంత్రి అవ్వాలి? మా కోరుకుంటది, కానీ మా బాస్ ఏది చెప్తే అది ఫైనల్. అయ్యే పరిస్థితి ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉందంటారా ఈ పొత్తులో? సరే, అది మా బాస్ నిర్ణయం తీసుకుంటే, మా బాస్ సంకల్పిస్తే ఏదైనా జరుగుద్ది. మా బాస్ ఏది సంకల్పిస్తే అది జరుగుద్ది. కాబట్టి ఆ నిర్ణయం మా బాస్కి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్తారు, పొత్తులు ఎత్తుల గురించి మీకు అనవసరం, మీరు వెళ్ళి ప్రజలకు సేవ చేయండి అంటాడు ఆయన. మేము అదే చేస్తున్నాం. మా బాస్ చెప్పింది నాకు ఒకటి, రాజానగర నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో నువ్వు గెలిపించి తీసుకురావాలి. నా బాస్ ఏం చేస్తాడు అనేది, నా బాస్ ఆలోచన ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కోరిక మనకు ఉంటది. మీరైతే కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటాము. నా బాస్ ఒక ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలనేది కదా మాకు. సీఎం సీట్ ఏమైనా షేరింగ్ అంటే 2.5 ఏళ్ళు ఈ టైప్ ఏదైనా అదేమైనా నడుస్తుందా? సార్ ఇదంతా నేను నా యొక్క సర్కిల్ ఎక్కడి వరకు ఉందో అక్కడే చూస్తాను. రాజానగర నియోజకవర్గంలో ఏ విషయమైనా అడగంటే నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే దాని మీద పూర్తి గ్రిప్ ఉంటది, పూర్తి అవగాహన ఉంటది. ప్రతి మండలం అదే అర్జునుడు గురి ఒకే వైపు అని అంటుంటారు. అర్జునుడు గురి సేమ్ అలాగే మీరు ఇంక మాట్లాడితే ఇంక రాజానగరం నాకు పక్క బంధువులు కూడా పక్క నియోజకవర్గంలో ఉన్నా కానీ వాళ్ళ విషయాలు కూడా నేను పట్టించుకోకుండా కేవలం నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాజానగర నియోజకవర్గంలో ప్రతి ఓటర్ మీద, ప్రతి గడప మీద, ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యక్తి మీద పెట్టి వాళ్ళ అవసరాలు ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఉన్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేవు. నా బాస్ ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దాన్ని మాత్రం పాటించడానికి ఖచ్చితంగా సిద్ధంగా. కొత్త రాష్ట్రంలోనే ఐటీ అనేది అంతంత మాత్రంగా ఉంది.
రాజానగరంలో నేను గెలిస్తే రాజానగరం మొత్తం ఐటీ ఇండస్ట్రీని ఇక్కడికే తీసుకొచ్చేస్తానంటున్నారు. ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీ సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం ఇది. ఖచ్చితంగా సాధ్యం. ఆల్రెడీ ఇప్పుడు వరకు 2 ఎన్ఆర్ఐ టీంలు కూడా వచ్చేళ్ళకి ఏమి లేదు. ఇక్కడ మాకు ఏమి లోటు ఉంది? ఇక్కడ గోదావరి పక్కన ఉన్నాము, గోదావరి నీళ్లు ఇంచక చక్కని నీళ్లు దొరుకుతాయి. నేషనల్ హైవే పక్కన ఉంది రాజానగరం నియోజకవర్గం, హైవేకి రహదారి బాగుంది. అదే విధంగా రైలు మార్గం ఉంది, మంచి రైలు మార్గం ఉంది. అదే విధంగా చూస్తే ఎయిర్పోర్ట్ ఉంది రాజానగరం నియోజకవర్గంలో. ఒకవేళ ఏదైనా విదేశాల నుంచి ఏదైనా మిషనరీ రావాలన్నా కానీ 70 కిలోమీటర్ల దూరంలో కాకినాడ పోర్ట్ ఉంది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఐటీ ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే విధంగా కూడా చూస్తే ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేది మాకు ఖచ్చితంగా నమ్మకం. నాకు చాలామంది సర్కిల్ ఉన్నారు. ఆ సర్కిల్ వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించడానికి కూడా చాలా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే చాలా జోరుగా రాజానగరంలో ప్రతిరోజు ఒక సభ పెడుతున్నారు, గట్టిగా అవతల పార్టీ వ్యక్తుల్ని, అలా అది కూడా మామూలు సాధారణ వ్యక్తులు కాదు. జక్కంపూడి ఫ్యామిలీ, జక్కంపూడి రాజా, అంతకంటే పవర్ఫుల్ జక్కంపూడి గణేష్ అని చెప్తుంటారు. ఇట్లా అంటే మీరు తొడగొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి రేపు? మీరు కరెక్ట్గా ఆలోచించారో లేదో నాకు తెలియదు. నేను తొడగొట్టిన విషయం, మీసం తిప్పిన విషయం జక్కంపూడి వాళ్ళ మీదో లేకపోతే ఎవరి మీద కాదు. నేను తప్పు చేశాను అని చెప్పారు. నా మీద 13 కేసులు ఉన్నాయి అన్నారు. నా మీద అటువంటి దుష్ప్రచారం చేశారు. దాన్ని నిరూపించమని తొడగొట్టాను తప్ప నేను జక్కంపూడి గణేష్ మీదో, జక్కంపూడి రాజా మీదో లేకపోతే ఇంకొకటి మీద కాదు. నా మీద ఎవరైతే ప్రాపగండ చేస్తున్నారో, లేని విషయాలు అక్రమంగా నా మీద బనాయిస్తున్నారో, నేను చేయని తప్పులు నాయని చెప్పి ఎప్పుడైతే చెప్తున్నారో దాని మీద ఎవరినైనా సరే నిరూపించమని తొడగొట్టి మేసం తప్ప వేరే కాదు. నాకు అవకాశం ఇస్తే ఈ ప్రజలకు 5 ఏళ్ల పాటు నేను సేవలు చేసుకుంటాను. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఈ ఎలక్షన్ కోసం? డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం సార్? జనసేనకి డబ్బులు ఖర్చు పెట్టే పనే లేదు. జనసేనకి డబ్బులు ఎందుకు సార్ ఖర్చు పెట్టడం? నిజం సార్. అంటే ఏదో జన సైనికుల వరకు డబ్బులు తీసుకోకపోవచ్చు, కానీ జనం డబ్బులు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితిలో ఉన్నారా? రైట్. ఇక్కడ విషయం వచ్చేసరికి జక్కంపూడి రాజా అనేవాడు వైసీపీ తరఫున 10,000 ఇస్తే కూడా ప్రజలు డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోనే నాకు ఓటేయడానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అతను అక్రమంగా దోచేసిన డబ్బులు. అతను అంత ఖర్చు పెడతారంటారా? ఓటుకి 10,000 ఇస్తారు. వాళ్ళు దోచిన డబ్బులే కదా కొండలని. సరే, జక్కంపూడి రాజా అనేవాడు మీకు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జనవరి 2వ తారీఖున లక్ష్మీ నరసింహ కొండ మీద గుండ్లు కొట్టిస్తాడు అందరికి ప్రజలకి. అలాగే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ గుండు కొట్టించేశాడు. అసలు గుండు కొట్టించేశారు మొత్తం. కావాలంటే కొండలు చూడండి. ఎప్పుడు ఈ యొక్క మనకి లోకం పుట్టిన దగ్గర నుంచి ఆ కొండలు అలాగే ఉన్నాయి పాపం అయ్యి. కానీ ఆ కొండలన్నీ మాయమైపోయినాయి. మొత్తం గుండు కొట్టించేశాడు కొండలకి. జనాలకి గుండు కొట్టిస్తాడు. జనాలకి జనవరి 2వ తారీఖున గుండు కొట్టిస్తాడు. నియోజకవర్గంలో ఉన్న కొండలకి అన్ని కూడా 5 ఏళ్ళు గుండు కొట్టించేశాడు. ఇంకో 5 ఏళ్ళు కానీ తీసుకొచ్చారు అనుకోండి, అసలు కొండ అంటే ఎలా ఉంటుందా అనేసి వెతుక్కునే పని మనం గూగుల్లో పాత దాంట్లో గూగుల్లో చూసుకోవాలన్నమాట. అంత దుర్మార్గులు సరే వీళ్ళు. ఇక్కడ చెరువులన్నీ అంత దారుణంగా తవ్వేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, భూములు ఎక్కడైనా అటు ఇటు ఉంటే కబ్జాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి అతను ఎందుకు గెలనిస్తారు సార్? రాజానగరం నియోజకవర్గానికి శాపం అని చెప్పేసి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. జక్కంపూడి రాజా నవ్వేడు అని అంటే ఎదరోడి జీవితం కోల్పోతున్నాడు అని అర్థం, ఎదరోడి బతుకు పోయిందని అర్థం. ఎవరైతే ఈ జాతి గురించి, ఈ నేల గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరూ నాకు ఆదర్శం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళే నాకు అనవసరం. ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు నాకు ఆదర్శం. జక్కంపూడి ఫ్యామిలీ కానీ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కాకుండా సక్రమంగా కానీ చేసి ఉంటే వాళ్ళకి నేను సపోర్ట్ చేసేవాడినేమో. వాళ్ళు కేవలం ప్రజాసేవ చేయకుండా వాళ్ళ అక్రమాలకే తెరదీసడం వల్లే నేను బయటకు వచ్చాను తప్ప లేకపోతే వేరే విధంగా ఉండేది. కాబట్టి నా నియోజకవర్గం బాగుపడాలనేది నా ఆశ. నా నేల తల్లి, నా నేల తల్లి అది. నాకు జన్మనిచ్చినటువంటి నేల అది. నా నేల, నా జన్మ తల్లి, జన్మభూమి కాబట్టి అక్కడ బాగుపడాలని కోరుకోవడంలో నాకు అది ధర్మం అనిపిస్తుంది. అందువల్ల ధర్మయుద్ధం చేస్తున్నాను. నా రాజానగరం నియోజకవర్గంలో నా పార్టీ గెలిచి నా ప్రజలకు సేవ చేసి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నాను తప్ప జక్కంపూడిని ఓడించడం అనేది నాకు ముఖ్యం కాదు. వాళ్ళ వ్యక్తిగతంగా ఎలాంటి టార్గెట్ నాకు లేదు. వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను చేసి నా ప్రాంతాన్ని, నా ప్రజల్ని బాగు చేసుకోవాలని నాకు ఒక సంకల్పంతో ముందుకెళ్ళి ధర్మయుద్ధం చేస్తున్నాను. టీడీపీ, జనసేన కలిసి వస్తే రేపొద్దున అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుంటే తప్ప ఈ 3 పార్టీలకి గతి గత్యంతరం లేదు. వైఎస్ఆర్సీపీ మాత్రమే సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఇది ఏదో చెప్తారు, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా. సరే, అందన దాక్షిణ పుల్లనా అని ఉంటుంది. సరే, ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ప్రజలు
నిన్ను నలుగురిని కలుస్తున్నారు అని అంటే, నీతో నలుగురు కలిసి అడిగేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా నీలో మంచితనం ఉందని. ఒంటరిగా నువ్వు వెళుతున్నావు అని అంటే నీ వెనక ఎవడో లేడని అర్థం. దానివల్ల వాళ్ళకి అది ఎట్లా లేక అందరిని దాక్షిణ పుల్లనా అని చెప్పి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం మేము. నాకు ప్రయత్నం చేసి ద్రాక్ష పండు తినడానికి దొరక్క పుల్లగుంటే నాకు వద్దు అనుకుందట. ఈ వెనకాల ఎవడో రావట్లేదు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు. ఈవేళ సింహం సింగిల్గా అంటే ఒక ధర్మానికి, న్యాయానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని పార్టీలైనా రావచ్చు. దానికి సింహం సింగిల్గా అంటే వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు తెచ్చుకోమనండి, కాంగ్రెస్ని తెచ్చుకోమని. పోనీ వాళ్ళ చెల్లి కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు చూడండి మీరు, అతను ఫ్లెక్స్లు జగన్ ఎంత తలకేస్తాడు, ఈయన ఎంత తలకేస్తాడు. ఎందుకు అంటే ఒకటి ప్రమోట్ చేసుకోవడం. నియోజకవర్గంలో వాళ్ళు ఎంత ఆలోచన ఎలా ఉంటుందో చూడండి, దుర్మార్గంగానే ఒక్క నాయకుడిని కూడా ఎతకనివ్వలేదు సార్. నన్ను కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏ పని చేయకుండా, ప్రజలకు సేవ చేయకుండా, మా వెనకున్న వాళ్ళు ఎవరికి కూడా ఏ విధంగా సహాయపడకుండా చేసింది కూడా, నేను ఎదుగుతానేమో, రేపు కాంపిటేటర్ అవుతానేమో, నేను ఒక యాస్పిరెంట్గా మారుతానేమో, నేను స్థానికుడని భయంతోనే నన్ను కూడా ఎతకనివ్వలేదు వాళ్ళు. నిజానికి నాకు రాజకీయ ఆలోచన లేదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి, రాజానగరం మొదటి సీట్ ఇచ్చి, రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ నా వైపు చూసేటట్టు చేయడానికి, రాజానగరం వల్లే కదా మొత్తం స్టేట్ అంతా నీ వైపే చూస్తున్నప్పుడు, రాజానగరం ప్రజలందరూ పూర్తిగా నన్ను ఆశించడానికి సిద్ధంగా ఉండడానికి, నాకు రాష్ట్రంలో రాజకీయంగా పేరు తేవడానికి ముఖ్యమైన కారకుడైనటువంటి వ్యక్తి మాత్రం జక్కంపూడి రాజా. అతను కానీ నన్ను ఆ చిన్న సైజు మా గ్రామానికి కానీ సేవ చేసుకుని కానీ ఉంటే ఈవేళ రాజాకి నేననేవాడిని ధీటుగా నిలబడేవాడిని కాదు. ఆ తర్వాత నా అదృష్టమో, రాజానగరం నియోజకవర్గ ప్రజల అదృష్టమో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలకి ఈవిడ దేవుడి శాసనంగా భావిస్తూ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం, మంచి సేవ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశీర్వదిస్తే ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరగని రీతిలో రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. రైట్ అండి. బొత్తుల బలరామకృష్ణ గారు చాలా డేరింగ్గా ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీలోనే ఎవరికి రాని అవకాశం కూడా మీకు దక్కింది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.